ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆనం రామనాయుడు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ధన్యవాదాలు. మొదట మీకు కంగ్రాట్స్ సార్, ఎందుకంటే ఒక ఆలోచనతో నడిచి సక్సెస్ అయ్యారు. ఈ సందర్భంగా మీకు యాక్ట్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రిగా మీ ఫీలింగ్? దేవాదాయ శాఖ మంత్రి ఇది అధికారికంగా చాలామందిలో కొంత చిన్న చూపు ఉంది. దేవాదాయ శాఖ అంటే ఏదో గుళ్ళకే పరిమితం, ఆ గుడుల్లో విగ్రహాలే కదా, ఏముంది అని అనుకుంటారు. కానీ దీని పూర్తి వివరాలు చెప్పాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది. అంత పెద్ద శాఖ ఇది, అంత లోతైన శాఖ. దీనికి ఉన్నటువంటి ఆలయాలు కానీ, ఆలయాల్లో ఉన్నటువంటి దేవేరులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఆదాయ వనరులు కానీ, ఇవన్నీ కానీ చూస్తే అసలు రాష్ట్రంలో దేవాదాయ శాఖ అంత పెద్ద శాఖ మరొకటి ఉండదు. కాబట్టి ఈ యొక్క దేవాదాయ శాఖ అనేటువంటిది చాలా సామాన్యుడి దగ్గర నుంచి అతి గొప్పవాడికి కూడా ఈ శాఖలో ఉన్నటువంటి ఆలయాల్లో జరిగే నిత్య పూజల్లో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం. కాబట్టి ఇంతమంది ప్రజలకి ఉపయోగపడేటువంటి ఈ శాఖ చాలా పవిత్రమైంది, చాలా పెద్ద బాధ్యతలు కూడా ఉన్నాయి దీనిలో. ఒక మంచి జరగాలన్నప్పుడు కొంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి అవసరం అవుతుందనేటువంటి ఆలోచనతో నాకు ఆ శాఖను కేటాయించారు వారు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఆనం రామనాయుడు గారికి శాఖల కేటాయింపులో ప్రాధాన్యత లేదన్న చర్చ సాగుతుంది, దానికి మీ సమాధానం? అది అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఆ యొక్క విమర్శలు చేయడం అనేటువంటిది మామూలుగా సమాజంలో మనం అనేకం చూస్తుంటాం. ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలనేది లేదు. కొందరికి కొన్ని విషయాల పట్లనే వాళ్ళకి అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసే పని వాళ్ళకి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది. అందుకని చాలామందికి ఈ శాఖ కేటాయింపుల్లో కొంత నాకేమైనా ఇంజస్టిస్ జరిగిందేమని నన్ను అభిమానించే వాళ్ళకు కూడా ఉండొచ్చు. కానీ నా మాట ఏంటంటే అది అంత సరైంది కాదు. శాఖల కేటాయింపులో వ్యక్తిత్వం రాదు. శాఖల నిర్వహణ చేసి దాన్ని సరైన విధానంలో పాలనలో గాడికి తెచ్చి ఏ శాఖనైనా మనం గాడిలో పెట్టినప్పుడు మన యొక్క పెర్ఫార్మెన్స్ ఆ రోజు బయటపడుతుందే తప్ప దానికి మనం విలువ ఇవ్వాలి. కానీ శాఖలకు విలువ ఇవ్వడం అనేది ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే, కానీ తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు దాని గురించి ఆలోచించాలి. మీ అనుచరుల్లో కూడా అసంతృప్తితో ఫీల్ అవుతున్నారు, మరి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? తప్పనిసరిగా మా కేడర్ కానీ, లేకుంటే నా అభిమానులు కానీ, మా కుటుంబ శ్రేయోభిలాషులు కానీ ఎవరికైనా అటువంటి అపోహలు ఉంటే తప్పకుండా దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత నాదే. కాబట్టి అటువంటి నివృత్తి చేస్తూ భవిష్యత్తు ఈ యొక్క ప్రభుత్వ శాఖల్లో ఈ శాఖ యొక్క ప్రాధాన్యతను పెంచి దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అనేది ప్రతి ఒక్కరికి తెలియజెప్పే కార్యక్రమం తప్పకుండా చేసే తీరుతాను. టీటీడీ నుంచే ప్రక్షాళన అంటున్నారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రిగా మీ ఆలోచన ఏమిటి? టీటీడీ అనేటువంటిది మనం చూసాం గడిచిన 5 సంవత్సరాల్లో దాని పవిత్రతకే భంగం కలిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుని యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి తిరుమల పరిస్థితి ఇలా అయిపోయింది, తిరుమలలో ఈ విధ్వంసం ఏంటి, ఈ అప్రజాస్వామిక పాలక వర్గాలు ఏంటి, అలాగే
మతపరమైనటువంటి వైరుధ్యాలు ఏంటి, అనేకం మనం 5 సంవత్సరాల్లో, బహుశా నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, అంతకుముందు మా కుటుంబంలో పెద్దలతో తిరుమలకి ప్రతిసారి వెళ్ళేవాళ్ళం. మేము ఎప్పుడూ ఇటువంటి విమర్శలు వినలే. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం తిరుమల పవిత్రతకి భంగం కలిగింది. ఆ యొక్క ఆచరణలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా మరి భంగం వాటిల్లింది. అలాగే అవినీతి పెచ్చుమీరింది అనేటువంటిది కూడా అనేక రకాలుగా విన్నాం. నాకు బాగా గుర్తుంది, నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఆ యొక్క కమిటీ ద్వారా టీటీడీ ఆలయంలో మేము రివ్యూ చేసినప్పుడు దానికి ప్రభుత్వ ఆడిట్కి సంబంధం లేదు. వేల కోట్లు ఖర్చు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో సపరేట్ ఆడిట్ ఉందే తప్ప ప్రభుత్వ ఆడిట్ అకౌంట్స్లోకి వాళ్ళు రారు. అందుకని ఏమి జరుగుతుందని తెలుసుకోవాలన్న ప్రత్యేకమైన చర్య. అప్పుడే చెప్పాం మేము, ఇది కరెక్ట్ విధానం కాదు. ప్రతి పైసా మీరు ఏమి ఖర్చు పెడతారో మీ బోర్డు మీరు ఆలోచన చేయండి, కానీ ఆడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్లోకి రావాలని కూడా అప్పుడు సూచించాం. అవన్నీ జరుగుతూ వచ్చాయే తప్ప అవన్నీ కూడా కార్యక్రమాలు లేవు. చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ఆయనకు బాధ, మనసులో చాలా బాధ ఉంది ఆయనకి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటి, ఆ కొండ కింద దేవదేవుడి పాదాల చెంత పుట్టి పెరిగిన మేము ఇలా ఈ పరిస్థితులు చూడాల్సి వస్తుంది అనేటువంటి ఆయనకి మనసులో ఒక బాధ అనేది. అందుకనే దాన్ని ప్రక్షాళన చేయాలనే పదం ఆయన వాడాడు. ఆ ప్రక్షాళన అనేటువంటి చేయాల్సిన అవసరం ఉంది. దానికి మొదటి కార్యక్రమంగానే కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన శ్యామలరావు గారిని దానికి నియమించడం జరిగింది. వారు నిన్ననే ఛార్జ్ కూడా తీసుకున్నారు. శ్యామలరావు గారికి మంచి క్రెడిబిలిటీ ఉంది, మంచి ఐఏఎస్ అధికారిగా పేరుంది. ఆయన తన విద్యుక్త ధర్మాన్ని, ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాడనే విశ్వాసం మాకందరికీ ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న మీరు ఏనాడైనా బ్యూరోక్రాట్స్ ఇలా వ్యవహరించిన సందర్భం ఉందంటారా? అంటే పరిపాలనలో ఆనాడు ఉన్నటువంటి పాలకులు, రైట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా లోబడిపోయింది. వాళ్ళ చట్టాలు, వాళ్ళ పరిధులు, సెక్రటరేట్ లెవెల్లో వాళ్ళకున్న బిజినెస్ రూల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు. కొద్దిమంది అధికారులు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని బెదిరించారు, లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. మేము చేయలేమని అంటే రాష్ట్రం బయటికి పంపించేశారు. ఇలాంటి పరిస్థితులు బహుశా ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసకర వాతావరణం ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్లో గతంలో ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. నేను 40 సంవత్సరాలుగా సెక్రటరేట్ని, పరిపాలనని చాలా దగ్గరగా చూసిన వాడిని నేను, కానీ ఇంతటువంటి దౌర్భాగ్యం నేను ఎప్పుడూ కనలేదు. మీ సారథ్యంలో దేవాదాయ శాఖలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? దీన్ని ప్రక్షాళన చేయాలి అని అంటే ముందు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఆ తప్పు తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దడానికి ఉన్న చట్టాలు, చట్ట పరిధిలో మేము ఏమి చేయగలం, అలాగే అవసరమైనట్టే ముఖ్యమంత్రి గారి కేబినెట్ ఆమోదంతో చట్ట సవరణ చేసి శాసనసభ ద్వారా దాన్ని ఆమోదం పొంది ఈ యొక్క తప్పుల్ని మరొకసారి జరగకుండా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంటే అంతవరకైనా కూడా దీన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని సరైనటువంటి పరిపాలనలో, పాలనలో పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమై ఉంటున్నారు. ఇప్పటికీ బడా నేతల చేతుల్లో ఆ భూములు ఉన్నాయి. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గడిచిన 5 సంవత్సరాల్లో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, అంతేకాదు గత కాలంలో కూడా అనేక సందర్భాల్లో ఈ భూములు వ్యవహారాలు న్యాయస్థానాల పరిధిలోకి పోయాయి.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇది భూముల పరిష్కరణకి, ఆలయాల ఆస్తుల పరిష్కారం చేయడానికి డిపార్ట్మెంట్కి కూడా క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. కొన్ని విచారణలు కమిషనర్ దగ్గర, కొన్ని విచారణలు సెక్రటరియట్లో మంత్రి గారి దగ్గర జరుగుతాయి. ఆ ఆలయాల పరిధిలో, చట్ట పరిధిలో ఆ భూముల్ని ఆ దేవునికి, ఆలయాలకి దక్కేటట్టే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఊరికినే కేసు మా ముందుకు వచ్చింది, కేసులను వాయిదా వేస్తా పోతాం, ఆ కేసులు వాయిదాలతోనే గడిచిపోద్ది అని అనేది సరైన విధానం కాదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో పలుచోట్ల ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, రథాలు తగలబెట్టడం జరిగాయి. మరి రానున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలకు తావు లేకుండా మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా అలసత్వం ఉంటే తప్ప ఇటువంటి సంఘటనలు జరగవు. ఈ సంఘటనలు ఏవైతే గతంలో జరిగాయో జరగకూడదు, ఇవ్వకూడదు అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. మా ప్రభుత్వం కూడా, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి దుస్సంఘటనలు హిందూ దేవాలయాల మీద జరగకూడదు, మనం తప్పనిసరిగా అన్ని చర్యలు తీసుకుందాము, మీరు ఏ చర్యలు తీసుకోవాలని ఉన్నా దానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతు ఉంటుంది, మీరు పనిచేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. గతంలో రథాలు తగలబెట్టినవి ఉన్నాయి, గుళ్ళు పగలగొట్టినవి ఉన్నాయి, రాముల వారి విగ్రహాలను తీసేసిన పరిస్థితులు ఉన్నాయి, ఆఖరికి ఆ పాలక వర్గాన్ని గుడి దాకా రావడానికే లేదని నిబంధనలు పెట్టి పోలీసుల్ని కాపలా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ సరైనది కాదు. ఎవరి పరిధిలో వాళ్ళని పనిచేయాలే తప్ప అధికారం ఉందని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. అందుకే 5 సంవత్సరాల పరిపాలనకి భగవంతుడు రూపంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పే ఇవాళ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకి, బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులకి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వంలో మీరు ఉండండి, సక్రమమైన పరిపాలన చేయండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన అందించండి అని చెప్పి మాకు ఆ తీర్పు ఇవ్వడమే దానికి ఒక నిదర్శనం. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. మరి సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వానికి మీరు ఏదైనా సలహాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఒక విషయం అయితే నేను మీకు స్పష్టంగా చెప్పాను. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా నేను పనిచేయడం జరిగింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిధులు పుష్కలంగా ఉండేవి, చేశాం. రాష్ట్ర విభజన జరిగింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ. ఆయన ఎకానమీలో ఆయన దిట్ట, ఎకనామిక్స్ని తయారు చేయడంలో ఆయన మంచి అనుభవశాలి. గతంలో ఆయన కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా 4 దఫాలు ఉమ్మడి రాష్ట్రాన్ని, విడిపడిన రాష్ట్రాన్ని పరిపాలన చేసిన అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి బడ్జెట్ సమకూర్చుకోవడం కానీ, బడ్జెట్ను పొదుపు చేసుకోవడంలో కానీ, అవసరమైన ఖర్చులు తప్ప అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని పొదుపు చేయడంలో కానీ ఆయనే సూచనలు ఇవ్వగలడు. ఆయన మంచి పరిపాలనా దక్షుడు కాబట్టి ఆర్థిక శాఖని నిర్వహించడంలో ఆయన సూచనలు ఎక్కువగా ఇవాళ ఆర్థిక మంత్రి గారికి పనిచేస్తాయి. రాష్ట్రంలో, జిల్లాలో భారీ మెజార్టీతో గెలిచారు చాలామంది. మరి మీ మెజార్టీ తక్కువగా వచ్చింది, ఎందుకు కారణం ఏమిటి? దానిపైన ఏదైనా విశ్లేషణ చేశారా? నేను నా గెలుపు విషయంలో అయితే గతంలో నాతోటి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి, వారు దాదాపుగా 86,000 ఓట్ల మెజారిటీతో
మధ్యంతర ఎన్నికల్లో గెలిచాడు. ఆ 86,000 ఓట్లకి తగ్గట్టుగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ 86,000 ఓట్లని తగ్గించుకొని మా వైపు తిప్పుకొని మేము మరొక 7,570 ఓట్లతో మేము గెలవడం జరిగింది. కాబట్టి నేను ఇవాళ ఆధిక్యంలో ఎక్కువ ఉన్నానా తక్కువ ఉన్నానా అంటే ఈ 7,570 ఓట్లు ఆ 86,000 ఓట్లతో కలిపితే ఇది భారీ మెజారిటీయే. కాబట్టి ఇది తప్పకుండా రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినటువంటి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. దాదాపు 90,000 ఓట్లని మేము అటువైపు ఉన్నటువంటి ఓటర్లని మా వైపు తిప్పుకొని మేము ఓటు వేయించుకునే ప్రయత్నం చేశాం, సఫలీకృతమయ్యాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, కూటమి ఆలోచన పట్ల ప్రజలు చాలా ఎక్కువగా స్పందించి సహకరించారు. కాబట్టి నాది తక్కువ మెజారిటీ అనడానికి లేదు. అందులో ఆ క్యాలిక్యులేషన్లో చూస్తే 92,000 93,000 ఓట్ల మెజారిటీ నాకు దక్కింది. సూటిగా ఒక మాట అడుగుతాను. నెల రోజుల క్రితమే మీరు ఆత్మకూరులో అడుగుపెట్టారు. మరి మీ గెలుపు వెనక ఉన్న రహస్యం ఏమిటంటే ఏం చెప్తారు? నేనైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా అయితే నేను మాట్లాడలేను. నేను ఇవాళ మనవి చేసేది ఏంటంటే, ఒక నెల కింద పోనివ్వండి, లేదా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోనివ్వండి, ఎన్నికల ప్రచారంలో మా పార్టీ యొక్క సూచనలు, సలహాలు అధినాయకుడు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సుల్లో, వీడియో కాన్ఫరెన్సుల్లో మమ్మల్ని గైడ్ చేసినటువంటి విధానం, అలాగే ఆ నియోజకవర్గంతో నాకున్న అనుబంధం, ఆ నియోజకవర్గ ప్రజలు నా పట్ల ఉన్న వాళ్ళ అభిమానం అన్నీ కలిపి నిన్నటి రిజల్టు అంత భారీ సంఖ్యలో నాకు రావడం జరిగింది. అది ఆ ఆలోచనతో చూసినప్పుడు నోటిఫికేషన్ రోజే లేదా నామినేషన్ రోజే అక్కడికి వెళ్ళినా ఇదే రిజల్ట్ వస్తుంది. చేసే ప్రయత్నంలో చేయాల్సినటువంటి విధానం ఇది రాజకీయాలు. ఇదేమీ మేమేదో ఒక ప్లేగ్రౌండ్లో మేము ఆటల పోటీ కాదు. ఏదైనా సరే ఒక దానికి పద్ధతి, వ్యవస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రాజకీయాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఎన్నికలు, రాజకీయాలు. పూర్వపు రోజుల్లో ఒక మనిషి మీద విశ్వాసం, ఒక కుటుంబం మీద అభిమానం, దానివల్ల మా ఊర్లో నువ్వు రాబలేదులే మేము ఓట్లు వేస్తామని చెప్పే రోజులు గతంలో జరిగాయి. అవి మన జిల్లాలో కూడా స్వర్గీయ గజవాడ గోపాల్ రెడ్డి గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు హయాంలో జరిగాయి. ఇవాళ అటువంటి పరిస్థితి కాదు. ప్రతి కుటుంబాన్ని కలవాలి, ప్రతి వ్యక్తిని మనం మచ్చిక చేసుకోవాలి, వాళ్ళ మనసుకు నచ్చే విధంగా మాట్లాడాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి, మాకు వచ్చేటువంటి పార్టీ ఆలోచనలు కలుపుకోవాలి. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు మేము పరిగణలోకి తీసుకొని ముందడుగు వేస్తూ పోతే ఈ యొక్క విజయం సాధించాం. కాబట్టి విజయం మాకు నల్లేరుపై నడకలాగే ఉన్నింది తప్ప నేను ఎప్పుడూ ఇదేదో భారమనో మరొకటనో అనుకోలేదు. మీ గెలుపులో మీ తనయ కైవల్యారెడ్డి పాత్ర అధికంగా ఉందంటారు, నిజమేనా? నిజమేనండి. నా గెలుపులో నా కుటుంబ సభ్యుల్లో వీళ్ళ పాత్ర ఇంటి దగ్గర ఉన్న కార్యక్రమం అయితే, బయట నాతో సహకరించి చేసింది నా కూతురు లీలా కైవల్య. అట్లాగే ఆమెకి ఎప్పటికప్పుడు మద్దతిస్తూ బద్వేలు ఎన్నికల్లో ఉన్నప్పటికీ దాన్ని కూడా పరిశీలన చేస్తూ నాకు కూడా అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి లీలా కైవల్య భర్త శ్రీ రితీష్ రెడ్డి. అలాగే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది మా వివేకన్న గారి రెండవ అబ్బాయి రంగమయూర్ రెడ్డి. తను కూడా
మా కుటుంబ సభ్యుల్లో పనిచేశారు. ఇట్లా మా కుటుంబ సభ్యులు అవసరమైన మేరకు వివేకానంద గారి పెద్ద అబ్బాయి ఏసీ సుబ్బారెడ్డి ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి కలిసి మీకు ఏదన్నా సహకారం ఉందా, ఏం జరుగుతుందని అడిగి వెళ్ళేవారు. వీరందరితో కలిసి మా కుటుంబ సభ్యుల్లో పనిచేశారు. అలాగే నాకు ప్రత్యక్షంగా ఈ గెలుపుకి కారకులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. దానిలో ముఖ్యంగా శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు ఈ ఆత్మకూరులో పోటీ చేయండి అని ఒత్తిడి చేసింది ఆయనే. పోటీలో నిలబడ్డ తర్వాత అన్ని రకాలుగా తన మేనల్లుడైనటువంటి గిరినాయుడిని పెట్టి అన్ని విధాలా సహకరించారు. అలాగే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నాకు సహకరిస్తూ ఎప్పటికప్పుడు నాకు అందుబాటులో ఉండి ఏ మీటింగ్కి రమ్మన్నా వచ్చి తన వంత పాత్ర పోషించిన ప్రస్తుత మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయనతోటి ఆయన మా మనిషిగా నాకు సహకరించినటువంటి వ్యక్తి రవీందర్ రెడ్డి గారు. అలాగే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పార్టీలో ఒక కార్యకర్తలాగా ఆయన ఇచ్చిన ఆదేశాలతో పనిచేసినటువంటి వాళ్ళు మాజీ శాసనసభ్యులైనటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కంబం విజయరామరెడ్డి గారు, వీరందరూ కూడా నాకు సహకరించారు. వీరందరితోటి ముఖ్యమంత్రి, ఇప్పటి మన ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు ప్రచారానికి వచ్చినప్పుడు గతంలో మన జిల్లాకి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు పార్టీలో చేరి ఆయన దగ్గర వాగ్దానం చేసి ఆయన కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి పనిచేయడం జరిగింది. వీరందరితో పాటు మా కుటుంబ సభ్యుల్లో మరొకరు ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఆనం సంజీవరెడ్డి గారి కుటుంబం, ఆయన కొడుకు కానీ కూతుర్లు కానీ వాళ్ళందరూ కూడా నాతో కలిసి వారి బంధువర్గం, సంజీవన్న గారి బంధువర్గం అంతా కూడా నాకు సహకరించి పనిచేసింది. ఇక రాజకీయంగా పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గట్టిగా వాళ్ళకి చెందిన ఎన్నిక ఇది, వాళ్ళ కుటుంబంలో వాళ్లే పోటీ చేస్తున్న విధంగా కష్టపడి ఈ విజయానికి కారకులయ్యారని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. జిల్లాలో ఒక మంచి వాతావరణం నెలకొంది. మీరే స్వయంగా ఎమ్మెల్యేలకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉంటుందని భావించవచ్చా? 5 సంవత్సరాలు మేము ఇవాళ మంత్రులుగా ఉన్నా, రేపు ఒకసారి మంత్రి పదవి లేకపోయినా 5 సంవత్సరాల మా యొక్క ఆత్మకూరు నియోజకవర్గ నెల్లూరు జిల్లా ప్రతినిధిగా ఇదే పరంపర కొనసాగుతుంది. మేము ఇదే విధంగా కలిసికట్టుగా నడుస్తాం. ఇప్పటికే చాలామందిని నేను కలవడం జరిగింది. నిన్న నేను చిన్నజీయర్ స్వామి గారు పెంచలకోన వచ్చారు, వారి ఆశ్రమంలో ఉన్నారంటే కలవడానికి వెళ్ళినప్పుడు కురుగొండ్ల రామకృష్ణ గారిని కూడా అక్కడ కలిశాను. అలాగే వారు కూడా నన్ను కలిశారు. కందుకూరు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చారు కలవాలని. నేను అక్కడి నుంచి రావడం ఆలస్యం అవడంతో మరి ఈరోజు రేపు మళ్ళీ కలుద్దామని అనుకున్నాం, కలుస్తాం. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఇప్పటికే కలిసి తన శుభాకాంక్షలు చెప్పారు. నిన్న తను వేరే రాష్ట్రంలో ఉండడంతో రాలేకపోతున్నాను, నేను తప్పనిసరిగా వస్తాను, మేము అందరం కలిసి పనిచేద్దామని వారు చెప్పారు. మా కోవూరు శాసనసభ్యురాలు మా సోదరి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే గూడూరు శాసనసభ్యులు మరొక మాతోటి అప్పుడు సహకరించి సహచర శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఉండి నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె ఇవాళ సూలూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ, ఆమె కూడా ఫోన్లో మాట్లాడింది. త్వరలోనే కలుస్తాం. నారాయణ గారు మాకు సీనియర్ మంత్రిగా ఈ జిల్లాలో గతంలో కూడా వారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈరోజు కూడా వారు మంత్రిగా ఉన్నారు. వారి సారథ్యంలో నెల్లూరు జిల్లాలో అందరం ఏకమవుతాం, అందరం కలిసి పనిచేద్దాం. సీనియర్ మంత్రిగా వారి సూచనలు తీసుకుంటాం. అలాగే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా నేను వ్యక్తిగతంగా కలిశాను. అలాగే మా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని కూడా కలిశాను. వీరందరి సహకారం
పూర్తిగా తీసుకొని కావలి శాసనసభ్యులు ఉన్నారు కృష్ణారెడ్డి గారు, వారితో గతంలో నాకు పరిచయం ఉంది. తప్పకుండా వారిని కూడా భవిష్యత్తులో బహుశా అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అసెంబ్లీలోనూ వారిని కూడా వ్యక్తిగతంగా కలిసి అందరి సహకారంతో నారాయణ గారి సారథ్యంలో సూచనల మేరకు ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కలిసే పనిచేస్తాం, అందరం ఒక్కటిగానే ఉంటాం. ఇది 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి పొరపాటు రానివ్వు. గతంలో మీపై సవాళ్లు చేసిన వారికి ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారు? ఇక రాజకీయాలు అయిపోయాయి, పాలనా బాధ్యతల్లోకి వచ్చాం. సవాళ్ళకి ప్రతి సవాళ్ళు ఇవ్వడము, సవాళ్ళకి సమాధానాలు ఇవ్వడము చేస్తూ పోతే 5 సంవత్సరాలు కూడా సరిపోవు నాకు. కానీ ఇవాళ నా దృష్టి పాలన మీదనే ఉంది, నా శాఖ మీద ఉంది, నా నియోజకవర్గం మీద ఉంది. నెల్లూరు జిల్లా ప్రజలకి మేము చేయగలిగినటువంటి మంచి ఏమైనా ఉందంటే మేమందరం కలిసి పెద్దలు మంత్రి గారి సారథ్యంలో పనిచేస్తాం. ఇద్దరి నారాయణుల ఆలోచనతో జిల్లాలో సమగ్రాభివృద్ధి సాధ్యమని భావించవచ్చా? ఇది పూర్తిగా సాధ్యమవుతుంది. ఇందులో ఏమీ అసత్యం లేదు. ప్రజల యొక్క మనోభావాలు ఇది సాధ్యపడుతుంది. వీళ్ళందరూ కలిసి పనిచేయగలరు, వీళ్ళందరూ ఈ జిల్లాని కొత్త దశలోకి తీసుకుపోగలరు అనేటువంటి వాళ్ళ నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో వమ్ము చేయం. మేమందరం కలిసే పనిచేస్తాం, తప్పకుండా కూడా పనిచేస్తాం. మంత్రిగా తొలి ప్రాధాన్యత దేనికి ఇస్తారు? మంత్రిగా నా తొలి ప్రాధాన్యత ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దేవాదాయ శాఖలో ప్రక్షాళన జరగాలి. ఉన్నటువంటి ఆలయాల పూర్తి పరిరక్షణ, హిందూ ధర్మ రక్షణ. ఇందులో ప్రధానమైన ఆలయాల్లో అతి పెద్దదైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడ జరిగినటువంటి అవకతవకలను సరిచేసి గాడిలో పెట్టే దానిలో ప్రభుత్వ నిబంధనల మేరకు మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు పనిచేస్తూ రాష్ట్రంలో మా పరిధిలో ఉన్న ఆలయాలకన్నిటికీ సరైనటువంటి న్యాయం చేయడం, ఆ ఆలయాల పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, దాన్ని సంరక్షించేటువంటి వాళ్ళు అందరితోటి కలిసి దీన్ని సజావుగా అంకిత భావంతో హిందూ ధర్మ పరిరక్షణకు పెద్దలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అనేక మంది ఉన్నారు. వారందరి సూచనలు, అలాగే విశ్రాంత అధికారులు ఉన్నారు రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసి ఇవాళ విశ్రాంత ఐఏఎస్ అధికారులుగా, సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలతో ఒక మంచి శాఖగా దీన్ని తయారు చేసి భవిష్యత్తులో దేవాదాయ శాఖ అంటే ఒక ప్రధానమైన శాఖ ఇది, ఈ ప్రధానమైన శాఖ మేము కూడా చేయాలి అని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేసే విధంగా దీన్ని తయారు చేసి ముఖ్యమంత్రి గారికి దీన్ని మళ్ళీ అప్పగించడం జరుగుతుంది. ఆత్మకూరు అభివృద్ధిలో మరోసారి ఆనం మార్కు చూడొచ్చా? తప్పనిసరిగా అండి. నాకు నా శాఖ ఎంత ముఖ్యమో నా నియోజకవర్గం కూడా అంతే ముఖ్యం. ఇప్పటికే కొందరు అధికారులతో మాట్లాడడం మొదలుపెట్టాను, కొన్ని సూచనలు చేశాను. రాబోయే రోజుల్లో మండల వారీగా పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అలాగే అభివృద్ధి పరంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో తప్పనిసరిగా నా పూర్తి భాగస్వామ్యం ఉంటుంది. జిల్లాలో ఆగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మాట ఏమిటి? సోమశిల హై లెవెల్ కెనాల్ ఎప్పటికి పూర్తవుతుంది? సాగునీటి ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ ఒకటి ఉంది, దాంట్లో సోమశిల స్వర్ణముఖి ఉంది, భద్రత లోపించిన సోమశిల ప్రాజెక్టు ఉంది, ఉత్తర దక్షిణపు కాలువలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వాటిని సమగ్రమైనటువంటి రివ్యూలో తీసుకోవాలని ఉంది. నిన్న మా సీనియర్ మంత్రి గారైన నారాయణ గారికి, అలాగే మా చంద్రమోహన్ రెడ్డి గారికి, ఇతర శాసనసభ్యులకి అందరికీ సూచించాను. మనకి నెల్లూరు జిల్లాకి జీవనాడి అయినటువంటి ప్రాజెక్టు
సోమశిల ప్రాజెక్టు. ఇవాళ 78 టీఎంసీలు నిల్వ చేసే ఆ ప్రాజెక్టు ఇవాళ ప్రమాదకరంగా ఉంది అని వినడానికే భయమేస్తుంది. కాబట్టి అందరం మాట్లాడుకొని రేపు అసెంబ్లీ సమావేశాలు తేదీ కూడా నారాయణ గారే ఖరారు చేస్తారు. అందరం కలిసి ఫీల్డ్ విజిట్లో సోమశిలకి వెళ్దాం. సోమశిల ప్రాజెక్టులో నష్టపోయిన ప్రాజెక్టు వివరాలను కంటితో చూద్దాం. అలాగే ప్రాజెక్టు అనుబంధంగా ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఏ మేరకు దెబ్బతిన్నదో అది కూడా ప్రక్షాళన చూసి వీటన్నిటికీ పరిష్కారం కనుగొందాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అందరం ఒక ఉమ్మడిగా ఈ జిల్లాకి జీవనాడి అయిన ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయడంలో వారి సహకారం కోరుతామని చెప్పి వారికి నేను కూడా అభ్యర్థన చేశాను. పెద్దలందరూ ఒప్పుకున్నారు. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు, మరి ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నేను కలిసిన అందరి శాసనసభ్యులకు కూడా చెప్పాను. అందరం కూడా కలిసి పోదామన్నారు. తప్పకుండా ఈ మొదటి రివ్యూ శాసనసభ సమావేశాల తర్వాత నెల్లూరు జిల్లాలో కొన్ని శాఖలతో రివ్యూ చేయడం జరుగుతుంది జిల్లా వారీగా. ఫీల్డ్ విజిట్లో కూడా ఫస్ట్ విజిటే. ఈ జిల్లా అగ్రికల్చర్ బేస్డ్ జిల్లా, ఇది వ్యవసాయ ఆధారితమైన నెల్లూరు జిల్లా. లక్షలాది ఎకరాలు, కోట్లాది మంది కుటుంబాల, రైతు కుటుంబాల ప్రయోజనాలు ముడిపడిన ప్రాజెక్టు సోమశిల. దాన్ని స్వయంగా చూద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. స్వయంగా చూడడం, దీనికి నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా, ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా మా పరిధిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఇవాళ మన శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా కలిశాను. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా కలిశాను. వారు కూడా వచ్చారు నా దగ్గరికి. వారు గతంలో ఫోన్లోనే మాట్లాడారు. ఇవాళ ఇద్దరం కలిసాం. జిల్లా ప్రయోజనాలకి మీ సహకారం కూడా కావాలని కోరాం. నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి ప్రశాంత్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి మీ సహకారం ఉండాలి, మీ అందరితోటి కలిసి మేము పనిచేస్తామని చెప్పాం. కాబట్టి అందరం ఒక్కటై నిన్న నారాయణ గారి సారథ్యంలో మొదటి విడతగానే రంగనాయకుల స్వామి దేవస్థానాన్ని పరిశీలించాం. బక్రీద్ సందర్భంలో బారాషాహి దగ్గరకు వెళ్ళాం. తర్వాత నారాయణ గారు అటు వెళ్ళాల్సిన పని ఉండడంతో నేను చిన్నజీయర్ స్వామి గారిని, అలాగే కురుగుండ్ల రామకృష్ణ గారిని కలుపుకొని పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని చూసి రావడం జరిగింది. ఇలా ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గాల్లో శాసనసభ్యులతో, పార్లమెంటు సభ్యులతో మమేకమవుతూ తప్పనిసరిగా ఈ జిల్లా అన్ని నియోజకవర్గాల అభివృద్ధిలో నా వంతు ప్రయత్నాన్ని చేస్తాం. నా శాఖను కూడా బాగా విస్తరించే కార్యక్రమం ఈ జిల్లాలో చేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు కార్యకర్తలకు, కేడర్కు మంచి భవిష్యత్తు ఉందంటున్నారు. మరి మీ ఆలోచన ఏంటి? తప్పకుండా అండి. ఇవాళ ఈ పార్టీకి, అలాగే కూటమి పార్టీలైన జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మొదటి శిరస వంచి నమస్కరించాలి. తర్వాత నాయకులకు. ఆ కార్యకర్తలు, ఆ నాయకులు లేనిదే ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు. మేము ఇవాళ అధికారంలోకి వచ్చాం, పదవులు అనుభవిస్తున్నాం. కార్యకర్తల్ని మర్చిపోవడం అనేది అది జరగదు, జరగనివ్వం కూడా. ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరిగే వరకు మేము పనిచేస్తాం. మేము చేసే కార్యక్రమాల్లో, తీసుకొచ్చే పథకాల్లో, కొత్త కార్యక్రమాల్లో ఏ మేరకు ఆ క్వాలిఫైడ్ కార్యకర్తలు ఉన్నారో, కనీసం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మిగిలిన వాళ్ళకి మరొక రకంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నామినేట్ పోస్టులు భర్తీ ఎప్పుడంటారు? నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది. ఇవాళ మాకు కొత్తగా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వారు ఎంపికయ్యారు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు, మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్లే కాకుండా కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, ఈ పార్టీ నాయకత్వం కూడా ఈ యొక్క కార్పొరేషన్ పదవుల్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చాక అప్పుడు ఇవి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈవీఎంలు వద్దు,
బ్యాలెట్ పేపర్లే ముద్దంటున్నారు మాజీ సీఎం జగన్. మరి మీరేం చెప్తారు సీనియర్ నేతగా? మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయన గౌరవపూర్వకంగానే మేమైతే పిలుస్తాం. ఆయనకి ఆ మర్యాద, ఆ గౌరవం ప్రతిపక్షాల మీద, శాసనసభ్యుల మీద, ప్రతిపక్ష పార్టీ మంత్రుల మీద ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆయనకి ఆ గౌరవం, ఆ మర్యాద ఇతరులకు ఇవ్వడం ఆయనకి తెలియదు. ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఎన్నికల్లో 151 సీట్లతో గెలిస్తే ఆ రోజు గెలుపు ఇదే ఈవీఎంలతోనే కదా వచ్చింది. ఆ రోజు ఏమీ ప్రజలు బ్యాలెట్తో వేయలేదుగా నీకు ఓటు. 150 సీట్లు వస్తే మాత్రం ఈవీఎంలు బాగా పనిచేశాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాకు బాగా సహకరించింది. ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంలు పనిచేయలేదు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాకు సహకరించలేదు. లేదు, ఇక్కడున్న కూటమి పార్టీలన్నీ ఏకమై ఈవీఎంలతో నన్ను మోసం చేశాయనంటే సిగ్గుపడాలి కదండి మనిషి ఆ మాట చెప్పడానికి. ఆయన గెలిస్తే ఒక రకమా, ఇతరులు గెలిస్తే మరొక రకమా? ఈవీఎంలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవాళ రాలేదు. ప్రభుత్వాలు మారినా కూడా ఈవీఎంల వ్యవస్థ మారలా. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఒక అంతర్భాగం అయింది. వాళ్ళు పరిపాలనలో రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు ఇవాళ పర్ఫెక్షన్ ఉంది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అవగాహన లేనటువంటి, అవగాహన రాహిత్యంతో, లేకుంటే అహంకారపూరిత ధోరణితో తాను ఇంకా ఏదో ముఖ్యమంత్రినని, తాను ఇంకా ఏదో అధినేతనని అతను పొంగిపోతూ మాట్లాడినటువంటి మాటలే అని చెప్పి నాకు అనిపిస్తుంది. నువ్వు ఎన్ని రకాల కార్యక్రమాలు చేశావు, ఎంతమందికి నిధులు సమకూర్చావు, లెక్కకు మించిన నిధులను ఖర్చు పెట్టావు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ రాష్ట్ర ప్రజల దోపిడీయే కదా, దోపిడీలో వచ్చిన సొమ్మే కదా. అంత సొమ్ము ఖర్చు పెట్టి అసలు ప్రజలు ఊహించనటువంటి తీర్పు ఇచ్చారంటే నువ్వు ఇంకా సిగ్గుపడకపోతే ఎట్లయ్యా బాబు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసావు, కానీ ముఖ్యమంత్రి చేసేటువంటి వయసు, తాహతు, అనుభవం నీకు లేదు. అయినా నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆ భగవంతుడి కార్యాన్ని కూడా నువ్వు సక్రమంగా నిర్వహించలేకపోయావంటే నీ అహంకారం, నీ యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని నువ్వు భయపడుతున్నావు. ఇవాళ భయపడ్డావు. భయపడి నాకు ఇంకా ఏదో ఉంది, నా ఉనికి ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఉనికి లేదు. నేను సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చూశా. ఎవరో ఒక పెద్ద ఆయన, బహుశా జర్నలిస్టే ఎవరో, ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడయా, చనిపోలేదు అని. ఓడిపోయాడు, చనిపోలేదు. కాబట్టి అతని ఆలోచనలు వేరుగా ఉంటాయి. పార్లమెంటు స్థాయిల్లో అతని మెజారిటీ ఉంది, ఇక్కడ కౌన్సిల్లో అతనికి మెజారిటీ ఉంది. అతనికి మెజారిటీ లేనిదంతా ఒక అసెంబ్లీలో లేదు కాబట్టి అతను ఏ రకమైన చక్రమైనా తిప్పగలడు, తిప్పొచ్చేమో అన్నారు. నేను ఒక మాట చెప్తాను, అతను ఈరోజు ఏమీ చేయలేని వ్యక్తిగా తయారైపోయాడు. నువ్వు ఇంకా కూడా ఆ తెరల చాటున, ఆ నల్ల అద్దాల చాటున, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల మధ్య వాహనాల్లో తిరుగుతూ, నీ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టడానికి లేక ఒక ఇనప కంచెని నువ్వు ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకొని ఒక భయభ్రాంతులై
ఒక భయంతో నువ్వు జీవిస్తున్నటువంటి వ్యక్తివి ఓటమిని అంగీకరించు, తప్పేముంది? అది ప్రజాస్వామ్యంలో ఇది సహజం. మేము ఓడిపోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? మళ్ళీ గెలవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా తీసుకోలేదా? అది చేయాలి. కానీ ఈవీఎంలు తప్పు చేశాయి, ఈవీఎంల్లో ఉన్న బటన్ నొక్కేవాడు తప్పు చేశాడు. నువ్వే చెప్పావు కదా, నేను బటన్ నొక్కాను, వాళ్ళకి నేరుగా డబ్బు చేరిపోయింది, వాళ్ళందరూ బాగున్నారు అని అంటే, ఇవాళ గ్రామాల్లో ఎందుకు ఓటమి పాలయ్యావు? నువ్వు డైరెక్ట్గా నువ్వు డబ్బు ఇచ్చే పని అయితే. కాబట్టి అతనికి అవగాహన లేదు. ఇప్పటికీ తప్పు ఒప్పుకోకపోవడం అనేది అతని మూర్ఖత్వం. రాజకీయాల్లో ఇటువంటి మూర్ఖులు పనికిరారు. భవిష్యత్తులో కూడా అతను రాజకీయాలు వదిలేస్తే మంచిది. ఇంత మూర్ఖత్వంతో, ఇటువంటి తప్పుడు ఆలోచనలతో, దోపిడీయే లక్ష్యం అన్న విధానంలో పరిపాలన సాగిస్తానంటే అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని నువ్వు దోచుకుంటానంటే ప్రజలు చూస్తూ క్షమించరు. ఇవాళ అది కూడా దాటిపోయింది. ప్రజలు కూడా ఇవాళ ముందుకు వచ్చి ఈయన ప్యాలెస్లు, ఈయన యొక్క కూల్చివేతలు, రిషికొండ మారణ హోమం, అలాగే ప్రజావేదిక కూల్చివేత, ఇవాళ కోట్లాది రూపాయలు నువ్వు జలసా చేయడానికి, కోట్లాది రూపాయలు నువ్వు విలాసవంతమైన జీవితం గడపడానికి, సముద్రపు గాలుల్ని మీరు మీ కుటుంబ సభ్యులు ఆలోచన చేసుకోవడానికి, ఆస్వాదించడానికి ప్రజల సొత్తు 500 కోట్లు ఖర్చు పెట్టావే. ఎవరు జవాబుదారు దీనికి? కాబట్టి నీకు అర్హత పోయింది. ఆయన ఇవాళ నంగనాచి కబుర్లు చెప్తానంటే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా ఏది కూడా సిద్ధంగా లేదు. అతను శిక్షార్హుడే. అతను 5 సంవత్సరాలు జరిగినటువంటి దోపిడీకి, 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసానికి జవాబుదారీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను శిక్ష అనుభవించాల్సిందే, ఎంక్వైరీలు పూర్తి చేయాల్సిందే, ఆయన మీద శిక్షల్ని వేయాల్సిందే. అతను తిరిగి ప్రజా జీవితంలోకి రాకుండా ఆ యొక్క చట్టాలని మనం అమలు చేయాల్సిందే అని నా ఆలోచన. అంటే ప్రతిపక్ష నేతకు కూడా అవకాశం ఇవ్వరా? ప్రతిపక్ష హోదా రావడానికి కూడా లేదు అతనికి అవకాశానికి. ప్రతిపక్ష నేత అతను ఎలా అవుతాడు? సానుకూలంగా కొంచెం మేము సానుకూలం కాదండి, చట్టం మేము సానుకూలం కాదు. మమ్మల్ని ఒకవేళ తప్పు పట్టచ్చు మీరందరూ కూడా. అయ్యో పాపం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి ఆయన అపోజిషన్ లీడర్షిప్ అన్న ఇవ్వచ్చని. ఇవ్వడానికి మేమెవరం? ప్రజలే తీర్పిచ్చారు ఆయన ప్రతిపక్షానికి కూడా పనికిరారని. కూటమిలోనే ఇవాళ 21 స్థానాలు గెలిచిన జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. ఆయన మేము కలిసి ప్రభుత్వంలో భాగస్వాములు అయినా ఆయనకు వచ్చిన మెజారిటీ స్థానాలతో ఇవాళ లెజిస్లేచర్ పార్టీ జనసేన పార్టీ కూర్చుంటుంది అక్కడ. ప్రతిపక్షం అనం, మా పక్షమే, స్వపక్షమే, కూటమియే. కానీ అత్యధిక స్థానాలు గెలిచిన మరొక పార్టీ ఇవాళ జనసేన. రెండవ పార్టీగానే వస్తుంది ఈ 11 సీట్ల పార్టీ. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పట్ల సానుకూలత లేదంటారా? ఆయన కావాలన్నా మేము ఇవ్వడానికి లేదు, మేము ఇస్తామన్నా చట్టం ఒప్పుకోదు. అది మేము ఇవ్వాలని అయ్యో పాపం తలద్దామన్నా పాపానికి ఇవాళ తలంచడానికి కూడా మాకు అవకాశం లేదు. కాబట్టి పాపభీతి మాకు అవసరం లేదు. నీ విధ్వంసమే నిన్ను పుట్టి ముంచింది. ప్రజా తీర్పును ఒప్పుకొని తీరాలి. నువ్వు ప్రజల తీర్పును గౌరవించలేక, దాన్ని ఇవాల్టికి మీరు స్వీకరించలేక ఈవీఎంల మీద పడి ఏడవడం అనేది చూసావా? నీ రాజకీయ జీవితానికి ఇది చరమాంకం. నువ్వు వదిలిపెట్టి వెళ్ళి ఒకవేళ నీ పార్టీనికి ఇంకొకరిని నాయకుడిని చేసుకొని వాళ్ళ చేత పరిపాలన చేసుకో, నీ పార్టీని చూసుకో. నేను అనుకోవడం 5 సంవత్సరాల్లో ఇవాళ
ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో కానీ మండలిలో కానీ అలా పెద్దల సభలో రాజ్యసభలో కానీ స్థానాలు ఉండవు. స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉండరు. ఎటు ఆలోచన ఉన్నవాళ్ళు అటు మార్పులు చేసుకుంటారు. ఇటువంటి నాయకుడి కింద ఎవరు పనిచేస్తారండి? పని చేసి ఏం సాధించాలి? కాబట్టి ఈయన ఫ్లోర్ లీడర్ అర్హత కూడా లేదు. ఆయన 2వ స్థానమే, ఆయన 11కి, మా 21కి మాకు ఫ్లోర్ లీడర్ స్థానం. మాకు లెక్క ప్రకారం చూస్తే మేము జనసేనకి ఇవ్వాలి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. 18 చెందినవాడు ఫ్లోర్ లీడర్ అవుతారు, కానీ 11 చెందినవాడు ఫ్లోర్ లీడర్ ఎట్లా అవుతాడండి? అతనిది సెకండరీ. కాబట్టి చట్టాలు ఒప్పుకో, శాసనసభ రూల్స్ ఒప్పుకో. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి తన మదిలోని భావాలను మనతో పంచుకున్నారు. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి మీకు గోవింద్ స్వామి గారు. సార్, ఏసీటీ టీవీ ఛానల్కి మీరు సహకరించిన దానికి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశాలని సమాజానికి తెలియజేసే కార్యక్రమం, నా శాఖకు సంబంధించి ఈ జిల్లాలో నా పాత్ర గురించి రాజకీయంగా నన్ను మేల్కొల్పే విధంగా మీరు చేసిన ఈ ఇంటర్వ్యూలో మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏసీటీ ఛానల్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.